రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం, గ్రామాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా నిబద్ధతతో పనిచేస్తుందని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు. శానిటేషన్, రహదారులు, డ్రైన్లు, మార్కెట్ వసతులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని ఆయన తెలిపారు. ధవళేశ్వరం గ్రామంలో గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన రైతు బజార్ నిర్మాణానికి, అలాగే కొత్తపేట, కాటన్పేట ప్రాంతాలలో నూతన సీసీ డ్రైన్లు, కల్వర్టుల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆయా అభివృద్ధి పనులకు అధికారికంగా శంకుస్థాపన చేశారు. రాజకీయాలకు అతీతంగా ప్రజా సమస్యల పరిష్కారం, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, క్షేత్రస్థాయిలో అవసరాలను గుర్తించి ప్రాధాన్యతా క్రమంలో పనులు పూర్తి చేయడం జరుగుతుందన్నారు. ఎంపీడీఓ ఆమ్స్ట్రాంగ్, మార్కెటింగ్ సహాయ సంచాలకులు ఎం సునీల్ వినయ్, ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్, రూరల్ టీడీపీ అధ్యక్షులు మత్సెట్టి ప్రసాద్, పండూరి అప్పారావు, బోడపాటి గోపి, నియోజకవర్గ పరిశీలకులు డొక్క నాథబాబు, ఆళ్ల ఆనందరావు, అడ్ల మహేష్, ఒంటెద్దు స్వామి, సావాడ శ్రీనివాస్ రెడ్డి, పన్నాల లక్ష్మీ సంతోషి, షేక్ అమీనా బేగం, బొప్పాన నాగేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. చూపించాము కానీ అక్కడ సరైన స్పందన రానందువల్ల సమస్య వచ్చింది. ఇప్పుడు ఏదైతే అనేక నెలలుగా ధవళేశ్వరం వాసుల చిరకాల వాంఛ రైతు బజార్, అన్నా క్యాంటీన్ కూడా దృష్టి సారిస్తాం. ముందు ఇది కంప్లీట్ చేస్తాం. గతంలో మొదలు పెట్టించాం. ప్రభుత్వం వల్ల గత ప్రభుత్వ నిర్వాహకం ఇది ఆగిపోయింది. అప్పటికే ఒక 9 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పిల్లర్స్ అన్ని వేసి ఆగిపోయింది. కానీ ఇవాళ మరో 46 లక్షల రూపాయలు, మొత్తం 55 లక్షల రూపాయలతో ఈ రైతు బజార్ కంప్లీట్ చేస్తాం. రోల్ మోడల్ గా చేయమని అడుగుతున్నాం. డీ గారు కూడా అలా చేద్దామని చెప్పారు. పరిశుభ్రత చుట్టూ కూడా అవసరమైతే ఎంఎన్ఆర్జీస్ లో కాంక్రీట్ కూడా చేసి అద్దంలాగా ఉంచాలి. శానిటేషన్ కానీ ఇవన్నీ అద్దంలాగా ఉంచాలి. 25 షాపులు వస్తాయి. కమర్షియల్ షాపులు కూడా వస్తాయి. కొన్ని కమర్షియల్ ఎక్కువగా రైతులు ఎవరైతే పంటలు పండితే రైతులు నేరుగా తెచ్చి ఇక్కడ అమ్ముకునేలాగా వారి ఏర్పాట్లు మనం చేస్తున్నాం. షాపులు కూడా రైతులకే కేటాయింపు చేస్తారు. ఎక్కడైతే పంటలు పండుతున్నాయో కూరగాయలు కానీ అవన్నీ. కొన్ని అయితే బంగాళాదుంపలు బయట నుంచి వచ్చిన ఎక్కువగా స్థానికంగా దొరికే సరుకులే వస్తాయి. బయట మార్కెట్ కంటే తక్కువ ఏ రోజు నిర్దేశించిన ధరల ప్రకారం